హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను తరుణ్. ఈరోజైతే నేను కాకినాడ బీచ్ రోడ్లో అయితే రైడ్ చేస్తున్నాను. లైట్గా అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ. నేనైతే వర్క్ అని చెప్పేసి ఉప్పాడ వర్క్ అని చూడడానికి అయితే వెళ్తున్నా. అప్పుడు అయితే నేనైతే వీడియో రికార్డ్ చేశాను. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో అనిపించింది. అలా పక్కన అలలు మన మీద పడుతూ ఉంటుంటే అలా డ్రైవ్ చేస్తుంటే భలే అనిపించింది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి అయితే ఇలా ఉప్పాడ టు కాకినాడ లేదా కాకినాడ టు ఉప్పాడ డ్రైవ్ చేసినప్పుడు అయితే మీకే తెలుస్తుంది. ఒకసారి ఖచ్చితంగా అయితే రైడ్ చేయండి. మెయిన్లీ రైనీ సీజన్లో అయితే ట్రై చేయండి. రైన్ పడుతున్నప్పుడు కానీ, మరీ ఎక్కువ కాదు, లైట్గా రైన్ పడుతున్నప్పుడు కానీ, కొంచెం తుఫాను అని చెప్పేసి గట్రా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే చూడండి. అప్పుడైతే నల్లలు అయితే పైకి వస్తున్నాయి. మిగతా టైంలో అయితే పైకి అయితే రావు. అలా రోడ్డు మీదకి మళ్ళీ మీద పడుతూ ఉంటుంటే భలే అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో గ్రీన్ కలర్లో, పక్కనేమో సముద్రం, మధ్యలో రోడ్, భలే అయితే అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉంది అన్నది. ఇవాళ డ్రైవ్ చేస్తుంటే నాకు కూడా భలే అనిపించింది. నెక్స్ట్ రేపైతే నేను హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నా. మన కాకినాడ టు హైదరాబాద్ అయితే ఏ బైక్ మీద అనుకుంటున్నారు? ఇవాళ అయితే నేను బైక్ అయితే రైడ్ చేస్తున్నాను. బై రోడ్ 550 కిలోమీటర్స్ అయితే ఉంది. రైడ్ చేస్తాను. ఎలా ఫేస్ చేస్తానో ఏంటన్నా తెలియదు. మొత్తం రైడ్ అంతట్లో ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి, ఏంటి, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ స్టాప్స్ అనేది ఏమీ ఐడియా అయితే ఏం లేదు. జస్ట్ అయితే నేనైతే స్టార్ట్ అవుతాను. ఆ రోజు ఎక్కడ పడుకుంటానో, ఎక్కడ తింటానో, ఎక్కడ ఛార్జ్ చేస్తానో నాకు తెలియదు. ఇది రేంజ్ ఇచ్చే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. నేనైతే టుమారో అయితే స్టార్ట్ అవుతున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్గా అయితే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఇలా ఓలా S1 Pro మీద ఇంకా ఎన్నో రైడ్స్ అయితే చేద్దామని చెప్పేసి అయితే నేనైతే చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నాకైతే మీ సపోర్ట్ అయితే 100% అయితే కావాలి. చెయ్యాలి అంటే ఎక్కువ వీడియోస్ అయితే. నాకు జాబ్ వల్ల అయితే అవ్వట్లేదు. 2 months అయితే నేనైతే లీవ్ అయితే తీసుకున్నాను. జాబ్లో ప్రజెంట్ అయితే రిక్స్ ఏం లేదు వర్క్లో. అందుకని చెప్పేసి నేను 2 months అయితే లీవ్ అయితే తీసుకున్నాను. హైదరాబాద్లో అయితే ఒక కోర్స్ అయితే ఉంది, అది నేర్చుకోవడానికి అని చెప్పేసి అయితే నేను వెళ్తున్నాను. అక్కడ కూడా మీకు వ్లాగ్స్ అయితే చేస్తాను.